మన భగవద్గీతని భరతముని రాసిన నాట్యశాస్త్రాన్ని యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్స్ అంటామండి. అంటే ప్రపంచ వారసత్వ పరిరక్షణ, అంటే ప్రాచీన కాలం నుంచి గొప్ప గొప్ప వారసత్వ సంపద ఏదైతే ఉందో అవన్నీ కూడా యునెస్కో కట్టడాలని, ఫర్ ఎగ్జాంపుల్ బృహదీశ్వరాలయం దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి. భారతదేశంలో గొప్ప గొప్ప ఆలయాలు యునెస్కో పరిధిలో చేర్చడం అంటే వాళ్ళు పరిరక్షిస్తూ కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రచనలు, ప్రాచీన రచనలను కూడా యునెస్కో గుర్తించి సేవ్ చేస్తూ ఉంటుంది, అంటే కాపాడుతూ ఉంటుంది. ఒరిజినల్ ప్రతుల దగ్గర నుంచి ఆ సాహిత్య ప్రతుల్ని కాపాడుతూ ఉంటుంది. అంటే మన ప్రాచీన భగవద్గీత, భరతముని రాసిన నాట్యశాస్త్రం ఈరోజు ఈ కేటగిరీలోకి తీసుకున్నారు. అంటే మన భారతదేశం నుంచి ఈ రెండు, ఇంకా మిగిలిన కొన్ని దేశాల నుంచి ఇంకొక 68 కలిపి ఈ సంవత్సరం 70 తీసుకున్నారండి. ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నాయండి. ఇంతకుముందు ఆల్రెడీ 496 దాకా ఉన్నాయి. అవి ఇవి మళ్ళీ కొత్తగా కలిసినాయి అన్నట్టు. సో వీళ్ళు రక్షిస్తారు అంటే ఏం కాదండి, దాన్ని చాలా జాగ్రత్తగా భవిష్యత్ తరాలకి అందిస్తారు. మరి ఈ రెండేనా భారతదేశం నుంచి అంటే ఇంకా ఉన్నాయండి. ఇంకో 14 కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను, అవి కూడా చూడండి. ఏంటి వీటి గురించి అసలు ఇప్పుడు ఏంటి డిస్కస్ చేసుకోవడం అంటారేమో. భగవద్గీత ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను ఘంటసాల గారి దగ్గర నుంచి రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల చోట్ల చూసేసాం. భరతముని నాట్యశాస్త్రం చాలా తక్కువ మందికి తెలుసండి. డాక్యుమెంటరీగా కూడా చాలా తక్కువ వచ్చింది, చూడలేదు. సో నా సలహా ఏంటంటే అది కూడా చూడండి, దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చూడండి. అలాగే మరి ఈ రెండేనా అంటే ఇంకా ఉన్నాయండి. యునెస్కో భారతదేశం తరపున ఏదైతే పరిరక్షించిందో ఆ 14 లిస్ట్ కూడా ఇస్తున్నాను. అంటే డైరెక్ట్గా వాటిని చదవలేం, ఎక్కువ సంస్కృతం ప్రాచీన భాషల్లో ఉంటాయి కాబట్టి, కానీ వ్యాఖ్యానాలు దొరుకుతూ ఉంటాయి. వీలైతే చదవండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక మీదట యునెస్కో ప్రచురించింది అంటే ప్రతిదానికి ఒక గొప్పతనం ఉంటుంది కదండి. నేను సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతి దాని గురించి కూడా డీటెయిల్డ్గా ఒక 2-3 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎలా కావాలి అనేది దయచేసి కామెంట్లో పోస్ట్ చేయండి. అంటే జనరల్ ఇష్యూస్ కదా, షేర్ చేసుకుందాం. అలాగే ఇంకొకటి అండి, ఈ భారతదేశంలో పుట్టి మనం ఎప్పుడు దురదృష్టవంతులు అవుతామంటే గొప్ప గొప్ప శిల్ప సంపద ప్రాచీనులు మనకి అందించేసి వెళ్ళిపోయారండి. అవి చూడకపోతే దురదృష్టవంతులం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉంది హంపి, నేను కూడా చూడలేదు, త్వరలో చూద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో రామప్ప దేవాలయం కూడా చూడలేదండి, స్పెసిఫిక్గా దూరం నుంచి చూడడమే. అలాగే ప్రతి దేవాలయం గురించి భారతదేశంలో ఉన్న అన్నిటి గురించి నేను అక్కడికి వెళ్ళకపోయినా ఆ ప్రత్యేకతలు కూడా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా డిస్కస్ చేద్దాం. మీరైతే కామెంట్లో మీకేం కావాలో చెప్పడం మర్చిపోవద్దు. చెప్పండి. థ్యాంక్ యూ.